వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ఉత్తరాంధ్రలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్యను కనుక చూసుకుంటే 840 పైచిలకు ఉన్నట్లుగా చెప్తున్నారు. తర్వాత దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే 600 పైచిలకు ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉన్నట్లుగా మనకి ఇక్కడ వార్తలు అందుతున్నాయి. ఇక కూటమికి సంబంధించి జనసేనకు సంబంధించి కానీ తెలుగుదేశానికి సంబంధించి కానీ ఒక 200 పైచిలకు ఓటర్లు మాత్రం ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అంత ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగలేదన్నమాట. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం అన్నతో ఏంటంటే ప్రత్యర్థి పార్టీలు నామినేషన్లు వేయకుండా అన్ని ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ బలం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కూటమి అధికారం ఉండటం, తర్వాత చాలా మంది ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ అంటే ఈ మధ్య విశాఖపట్నం నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి చేరడం, ఈ పరిస్థితులను చూసుకుంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వం వైపు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ నాయకుడు అవడం చేత అదిను మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొంత పట్టున్న నాయకుడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ బొత్స సత్యనారాయణ రంగంలో దింపినట్లుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన స్వతహాగా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ఆయన భార్య ఎంపీగా కూడా విశాఖపట్నం నుంచి ఓడిపోవడం జరిగింది. బొత్స సత్యనారాయణ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఈయన ఆర్థికంగా బలవంతుడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ గోడ దూకే కార్యక్రమాలు, జంపింగ్ జపాంగాలు అందరినీ ఏంటంటే ఈయన కొంత ఆపగలుగుతాడు. ఈ ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి కొంత ఈ మనీ డబ్బులు ప్రయోగించి కొంత నిలువరించగలుగుతాడు అనే ఉద్దేశంతో ఈ బొత్సను దింపినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే డబ్బు ఎంత ప్రయోగించినా కూడా ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎంత డబ్బులు ప్రయోగించినా కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయోగిస్తారు కదా. కాబట్టి ఏంటంటే ఈ బొత్స సత్యనారాయణ మళ్లీ బలే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన బొత్స సత్యనారాయణ డబ్బులు ఎక్కువగా ప్రయోగిస్తే ఇప్పుడు ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకా ఎక్కువ ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కనుక సైలెంట్ గా ఉంటే వీళ్ళు కూడా సైలెంట్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని కనుక వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని ఇంకా గట్టిగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. ఇక యాతావాత చూసుకుంటే ఈ ఎన్నికల్లో కూడా బొత్స బలే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.